పాటవన్నో త్యాగాల పాటవన్నో మాయన్న గద్దారన్న త్యాగాల పాటవన్నో మాయన్న గద్దారన్న త్యాగాల పాటవన్నో మాయన్న గద్దా ఎగిరేటి పోరాట జెండవు నీవు ఎగిరేటి పోరాట జెండవు నీవు మా బక్క పలసానొల్ల దండువు గొంగడి భూజాన గొడ్డలి చేతుల జననాట్యమయ్యిండు గర్జన చేసి ఈ రాష్ట్రంలో ఏ ఉద్యమాలైనా ఏ పోరాటాలైనా ఎక్కడ సమస్య జరిగినా దళిత పులులమ్మ జాతికి మాదిగ పల్లె తల్లి లాంటిది మాదిగ పల్లె తల్లి లాంటిది మాదిగ పల్లె తల్లి లాంటిది ప్రేమ అరే ఆహా కత్తి లాంటి మరి కుర్రవాళ్ళు చదువు నేర్చినారు సాము నేర్చినారు అరే తురే అని ఎవరన్నంటే మాట చక్కగా రాని అంటారు కత్తి లాంటి మరి కుర్రవాళ్ళు చదువు నేర్చినారు సాము నేర్చినారు ఏ ఉద్యమైనా కావచ్చు ఏ పోరాటాలైనా కావచ్చు ఇంద్ర వెళ్ళి కొండల్లో దండు పుట్టిందో సభలో ఉన్న వాళ్ళందరూ అసలు పైగా ఏ గావ్ హమారా ఏ గల్లీ హమారా ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనవురా అనేక పాటలు ఏ జిల్లాకు పోతే ఏ పల్లెకి పోతే పాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అడుగడుగున ప్రతి పోరాటంలో ఉన్నాడు. విజయక్క మీ ముందు ఇప్పుడు ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా అని చెప్పి గద్రన్న రాసినటువంటి పాటను పాడుతా తర్వాత చనిపోనట్టుగానే ఉంది. నీ పాట మా కళాకారుల గొంతులలో స్వరమై మోగుతుంది గద్దరన్న. మా కళాకారుల పాదాల మువ్వలలో మోగుతుంది గద్దరన్న. నువ్వు చనిపోలేదు, నువ్వు బతికే ఎల్లకాలం మా గుండెలలో ఉంటావు అని చెప్తూ గద్దరన్న ఇవాళ పోతూ పోతూ మనకొక గద్దరన్ననిచ్చాడు. ఏపూరు సోమన్న మన గద్దరన్న. వీరాట పర్వంలో యాత్రలు చేసి కాళ్ళకు రక్తాలు వచ్చిన సోమన్న కాళ్ళకు రక్తాలు వచ్చినా వాళ్ళంట తిరిగే అన్న అంటే తిరిగే పిల్లలకు రక్తాలు వచ్చినా ఆ కష్ట సుఖాలలో ఏమన్నా పాలు పంచుకుంటున్నామంటే అది మనకే దక్కాలి, వేరే వాళ్ళకు దక్కొద్దు అని చెప్తూ గద్దరన్న మా రోజు వీరన్న గద్దరన్న నాకు ఎట్లా పరిచయం, నాకు వేదిక ఎక్కడ నేను పంచుకోవడానికి రాలేదు. నేను ఒక విషయం చెప్తున్నా, ఆ విషయమే మా రోజు వీరన్న సమితి మన లెంబాడక్కుల పోరాట ఈ కుల పోరాటాన్ని కూడా అంతే ఎత్తుకున్న వీరన్న. ఈ సామ్రాజ్యవాదం నిన్ను ఏ విధంగా ఉంచుతుందో ఒక కంట నన్నేం చేస్తుందన్నా మీరందరూ ఉన్నారుగా అన్నాడు. కానీ అప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీరన్నను పొట్టన పెట్టుకుంది. అదే వీరన్న సభకు నేను గద్దరన్న గోసి కొంగడేసి వీరన్న సభకు పాట పాడాల్సిన పరిస్థితి నెలకొన్నది. మిత్రులారా, ఎంతో మంది అమరులైనరు. ఆ అమరులకు జోహార్లు